హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మేము తిరుపతి వెళ్ళాం కదా, అక్కడ శ్రీవారి ఊరేగింపు జరుగుతుందండి తిరుమలలో. ఇక్కడ చూయిద్దామని ఒక వీడియోనైతే తీశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా జరుగుతుంది ఊరేగింపు. చాలా బాగా జరుగుతుందండి. కన్నుల పండుగగా జరుగుతుంది. ఇలా ముందుగా 2 ఏనుగులు వెళ్తాయి శ్రీవారివి. వాటి వెనకాల మేళతాళాలతో దేవుని యొక్క విగ్రహాన్ని ఊరేగిస్తారండి. ఇలా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా మంగళ వాయిద్యాలతో దేవుని యొక్క ఊరేగింపు జరుగుతుంది అక్కడ తిరుమలలో. ఇలా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు మొత్తం గోవింద నామాలతో స్మరిస్తారు దేవుడిని. అలా కన్నుల పండగగా జరుగుతుందండి శ్రీవారి యొక్క ఊరేగింపు సేవ అక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్ళారా తిరుపతికి? వెళ్ళినప్పుడు ఇలా చూసారా అండి? చూడండి, ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారండి తిరుపతిలో. మంగళ వాయిద్యాలతో దేవుని ఊరేగింపు సేవ జరుగుతుంది అక్కడ. కన్నులు కూడా సరిపోవండి దేవుణ్ణి చూడడానికి. చాలా బాగా జరుగుతుందండి. కొండపై ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటామండి. చూడండి ఎంతమంది భక్తులు పాల్గొంటున్నారో దీనిలో. ఇలా ఊరేగింపు సమయంలో భక్తులు గోవిందనామాలను స్మరిస్తూ ఉంటారండి గట్టి గట్టిగా. నేను మ్యూట్లో పెట్టాను. అలాగే అక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి మ్యూజిక్ అని, అందుకనే మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నానండి. చూడండి ఎంత బాగా వెళ్తున్నారో ఊరేగింపు సేవలో దేవుణ్ణి తీసుకెళ్తున్నారు. ఇలా దేవుడి వెనుకలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 3 నామాలతో శంకు చక్రాలతో కూడా తీసుకెళ్తారండి. మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.